నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. ఓవైపు వణికించే చలి, మరోవైపు బిగుసుకుపోయిన కీళ్లు బాగా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఒక పట్టాన పైకి లేవలేకపోతుంటారు. కీళ్లు బిగుసుకుపోవడంతో ఉదయం పూట మంచం దిగడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా జీవనశైలిని మార్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కీళ్ల నొప్పులను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో కీళ్ల నొప్పుల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో తీవ్రమైన చలి మూలంగా కీళ్లన్నీ బిర్రబిగుసుకుపోతుంటాయి. ఉదయాన్నే మంచంపై నుంచి దిగడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ కీళ్ల కదలికలను కట్టిపడేసే ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం శీతాకాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా ఇసుకను బట్టలో తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి. కీళ్ల కదలికలు మృదువుగా మారడంతో పాటు పోటెత్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. గోరువెచ్చటి నీరు, చల్లటి నీటితో వెంటనే కీళ్లపై కాపడం పెడుతున్నా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు మోకీళ్ల చుట్టూ క్రేప్ బ్యాండేజ్ చుట్టడం, లేదా దిండును కానీ లేదా టర్కీ టవల్ని గుండ్రంగా చుట్టి మోకాళ్ల కింద పెట్టుకుని పడుకుంటే మంచిది. కీళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం వేసి ఆ తైలాన్ని కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో కీళ్ల బాధల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి.